మనం ఏ ప్రశ్న అడిగినా టక్కున జవాబిచ్చే చాట్ జీపీటీ, వాట్సాప్ లో కనిపించే మెటా ఏఐ ఇవన్నీ ఎన్నికల్లో పోటీ చేస్తే, కేంద్రంలో మోదీకి పోటీగా ప్రధాని పదవికి పోటీ పడితే, ఇక్కడ చంద్రబాబుకో రేవంత్కో ప్రత్యర్థిగా రంగంలోకి దిగితే ఊహించడానికే వింతగా ఉంది కదూ. మనకు కొత్తగా అనిపించొచ్చు, కానీ పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే ఈ ప్రతిపాదనపై విస్తృతంగా చర్యలు జరుగుతున్నాయి. ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్, కోడింగ్, ఈ కామర్స్, వ్యవసాయం అందుగలదు ఇందు లేదని సందేహం అక్కర్లేదు. కృత్రిమ మేధ ఇప్పుడు అన్ని రంగాల్లోకి చొచ్చుకొచ్చేస్తుంది. రాజకీయంతో సహా ఏఐ అనగానే మానవుల పనిని సులభతరం చేసే కోడింగ్ గానో, స్మార్ట్ ఫోన్లో మనకు కావాల్సిన సమాచారం అందించే వర్చువల్ అసిస్టెంట్ గానో, భౌతికంగా పనిచేసి పెట్టే రోబోలుగానో భావిస్తున్నాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇన్నాళ్లుగా మనం కృత్రిమ మేధను మనిషికి సహాయకారిగానే పరిగణిస్తూ వస్తున్నాం. కానీ అదే ఏఐని పొలిటీషియన్ గా మార్చి ప్రజల జీవితాలనే మార్చేసే నిర్ణయాలు తీసుకునే స్థాయి దానికి కల్పిస్తే, ఇలా ఏఐ అల్గారిథమ్స్ ద్వారా పాలించడాన్ని అల్గోక్రసీగా నిపుణులు వ్యవహరిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై పాశ్చాత్య దేశాల్లో 5-6 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే రాజకీయ నాయకుల కన్నా కృత్రిమ మేధ తీసుకునే నిర్ణయాలే నిష్పక్షపాతంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉంటాయన్నది అల్గోక్రసీని బలపరిచే వారి వాదన. ఏఐకి ఏ ఒక్క వర్గం మీదనో ప్రత్యేకంగా ప్రేమ ఉండదని, సగటు రాజకీయ నాయకులాగా ఓటు బ్యాంకును బలపరుచుకోవడం కోసం నిర్ణయాలు తీసుకోదని, డబ్బు, పేరు ప్రతిష్టల కోసం పాకులాడదని, దేశ సమగ్ర అభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని దేశాల్లో జరిగిన ఎన్నికల్లో వర్చువల్ పొలిటీషియన్ల పేర్లు బలంగా తెరపైకి వచ్చాయి. ఉదాహరణకు 2017లో న్యూజిలాండ్కు చెందిన నిక్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ శామ్ అనే పేరుతో మానవ చరిత్రలోనే తొలి వర్చువల్ పొలిటీషియన్ను సృష్టించాడు. ఆయన దానికి భవిష్యత్తు రాజకీయ నాయకుడు అని పేరు పెట్టారు. చాట్ జీపీటీ తరహాలోనే శామ్ ను ప్రజలు ఏ ప్రశ్న అడిగినా అది తన వద్ద ఉన్న డేటాను విశ్లేషించి సమాధానమిస్తుంది. అయితే అలాంటి వర్చువల్ పొలిటీషియన్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి చట్టాలు అనుమతించవు కాబట్టి ఇప్పటిదాకా అది అక్కడ ఎన్నికల బరిలో దిగలేదు. 2018లో రష్యాలో జరిగిన ఎన్నికల్లో పుతిన్ కు పోటీగా యాండెక్స్ కంపెనీ అభివృద్ధి చేసిన అలీసా అనే చాట్ బాట్ ను ఓ వ్యక్తి నామినేట్ చేశాడు. ఒక్కరోజు వ్యవధిలోనే 25,000 మందికి పైగా రష్యన్లు దానిని తమ మద్దతు తెలపడం విశేషం. అదే ఏడాది టోక్యోలో ఒక హ్యూమనాయిడ్ రోబో టోక్యో మేయర్ ఎన్నికల్లో పోటీకి దిగింది. దాన్ని అభివృద్ధి చేసిన మికీ హిటో మత్స్యధాన్ దాని ప్రతినిధి వ్యవహరించింది. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాడు. అప్పట్లో ఆయన తన ప్రచారంలో ఆ హ్యూమనాయిడ్ రోబోను ఒక ఆబ్జెక్టివ్ ఎంటిటీగా ప్రజల్లోకి తీసుకువెళ్లాడు. దానికి ఎలాంటి పక్షపాతము ఉండదని, ప్రజల అభిప్రాయాలను, విజ్ఞప్తులను స్వీకరించి ఆ డేటాను విశ్లేషించి వారికి ఉపయోగపడేలా విధానాలను రూపొందిస్తుందని విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆ రోబోను ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి కొత్త రూపంగా అభివర్ణించాడు. ఇక నిరుడు జూన్లో యూకే పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఏఐ స్టీవ్ అనే కృత్రిమ మేధ అభ్యర్థి బరిలోకి దిగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యూకేలో న్యూరల్ వాయిస్ అనే కంపెనీని నడిపే స్టీవ్ ఎండాకాట్ అనే ఈ ఏఐని తన తరపున స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిపారు. ఒకవేళ ఎన్నికల్లో ఏఐ స్టీవ్ గెలిస్తే అతని తరపున ఎండాకాట్ పార్లమెంటరియన్ గా బాధ్యతలు నిర్వహిస్తారని బ్రిటన్ ఎన్నికల కమిషన్ మొదట్లోనే తేల్చి చెప్పింది.